Before start, my name is Ram Shankar. This is my 26th year in training as well as into development. I have trained over 1 lakh students so far throughout Pan India and 13 years industry experience kuda undi naku. Okay, so let's start about this course. I'm sharing my screen. Okay, that's the course guys. The course highlights end main. The complete course goes with practical oriented approach. What do you mean by practical oriented approach? రియల్ టైంలో యునో దిస్ కాన్సెప్ట్ ఎందుకు ఏమిటి ఎలా అంటే ఏదైనా ఒక మీ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటే అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఉంది ఇండస్ట్రీలో, రైట్? అంటే ఈ పర్టికులర్ టెక్నాలజీలో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఎందుకు ఉంది, రీజన్ తెలుసుకుంటాం మనం ఫస్ట్. వాట్ వాజ్ ద నీడ్ ప్రీవియస్ మోడల్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటున్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంది ఇది ఆ పర్టికులర్ నీడ్ ఎలా ఆన్సర్ చేస్తుంది, రైట్? ఎందుకు అండ్ దెన్ ఏమిటి ఇది. నౌ వీ విల్ బి లెర్నింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ కాన్సెప్ట్ ఈస్ కంప్లీట్లీ అండ్ ఎలా. ఇప్పుడు దీన్ని మనం రియల్ టైంలో ఎలా అప్లై చేస్తాం, విల్ ట్రై టు సీ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. అలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది అండ్ వీ విల్ కవర్ ఎవ్రీథింగ్ దట్ యూ రిక్వైర్. ఫ్రంట్ అండ్ యూఐ డిజైనింగ్ కవర్ అవుతుంది, అలానే సర్వర్ సైడ్ మిడిల్ వేర్ కోడింగ్ కవర్ అవుతుంది, అలానే బ్యాక్ అండ్ డేటాబేస్ డిజైనింగ్ కూడా కవర్ అవుతుంది. అంటే ఒక రిక్వైర్మెంట్ ఐటీలో కనుక మీరు తీసుకుంటే కోడింగ్ రిలేటెడ్ దానికి సంబంధించిన ప్రతిదీ మీరే కంప్లీట్గా డెవలప్ చేస్తారు. యూఐ కానీ, మిడిల్ వేర్ కానీ, లేకపోతే వెనకాల బ్యాక్ అండ్ కానీ, ఈ మూడింటి మధ్యలో ఇంటిగ్రేషన్ కానీ కంప్లీట్గా మీరే హ్యాండిల్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ విత్ రియల్ టైమ్ టూల్స్. రియల్ టైమ్ టూల్స్ అంటే ఏంటి? యు సీ బేసిక్గా ఎలా ఉంటుందంటే ఒక కంపెనీలో మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీ ప్రాజెక్ట్ మేనేజర్ లేదా మీ టెక్ లీడ్ మీకు వర్క్ ఇవ్వాలి అంటే హీ విల్ బి అసైనింగ్ ది టికెట్ యూజింగ్ టూల్ కాల్డ్ జీరా. జీరాలో మీకు టికెట్ అసైన్ చేస్తారు. అందులో మీకు వచ్చిన టికెట్ని మీరు తీసుకొని అండ్ యూ విల్ ట్రై టు టేక్ దట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే టికెట్లో మీరు అతనికి వర్క్ సబ్మిట్ చేస్తారు, ఏవో కంప్లీట్ అయింది అని చెప్పేసి. సిమిలర్లీ కోడ్ మీరు పుల్ చేయడానికి అంటే ఏదైతే మీరు మొత్తం గ్రూప్లో వర్క్ చేస్తుంటారో మీ టీం అందరూ ఒకరికొకరు కోడ్ షేరింగ్ చేసుకోవాలని అనుకుంటే యూ విల్ బి యూజింగ్ ఎ టూల్ కాల్డ్ గిట్. సో గిట్ హబ్లో మీరు కోడ్ అంతా కమిట్ చేస్తారు, మీ టెక్ లీడ్ మీరు కమిట్ చేస్తున్న కోడ్ని రివ్యూ చేస్తాడు, మెర్జ్ చేస్తాడు. మీరు చేసిన వర్క్ వేరే డెవలపర్కి కావాలంటే వాళ్ళు ఆ టూల్ నుంచి తీసుకుంటారు. సో దిస్ అప్రోచ్ ఈస్ కాల్డ్ కోడ్ కమిట్, కోడ్ రివ్యూ అండ్ కోడ్ మెర్జ్ అప్రోచ్. ఇదంతా కూడా మీరు నేర్చుకుంటారు. ఓకే, అండ్ యూనో ద కంప్లీట్ డైలీ కాల్స్ కానీ ఇవి మీకు లాస్ట్లో రియల్ టైం ప్రాజెక్ట్ చేయించినప్పుడు మీకు ప్రాక్టీస్ చేపిస్తాను ఒక 15-20 days, వేర్ అండ్ ఐ విల్ యాక్ట్ యాజ్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ యాజ్ వెల్ యాజ్ టెక్ లీడ్. మీరు నా టీం మెంబర్స్ లాగా నేను డైలీ మీకు వర్క్ ఇచ్చి వర్క్ తీసుకొని ప్రాక్టీస్ చేపిస్తాను. దట్ యాక్చువల్లీ గివ్స్ యూ ఆ సూపర్బ్ హ్యాండ్స్ అండ్ అప్రోచ్. ఓకే, నేను ఇండస్ట్రీలోకి వెళ్తే స్టెప్ ఇన్ అయితే వెతుకోకుండా చేయగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. నౌ .NET లో now it is having a facility .NET AI API using which మీరు చాట్ జీపీటీ లేకపోతే కోపైలట్ లేకపోతే ఇట్లాంటి జనరేటివ్ AI టూల్స్ తోని మీ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయగలుగుతారు. ఓకే, నౌ హ్యాండ్స్ ఆన్ విత్ డెవాప్స్ డిప్లాయ్మెంట్ టెక్నిక్స్. వాట్ ఈస్ దిస్? మీ అప్లికేషన్ మీరు డెవలప్ చేసిన తర్వాత ఇది తీసుకొని పోయి ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి కదా. మామూలుగా కూడా డిప్లాయ్ చేయొచ్చు ఐఏఎస్లో, బట్ అట్లా కాదు. మీ సిస్టంలో ఉన్న కంప్లీట్ ఎన్విరాన్మెంట్ తోని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని పోయి ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలంటే యూ వుడ్ బి డిపెండింగ్ ఆన్ డిప్లాయ్మెంట్ టూల్స్, డాకర్ అని, అలానే ఈ డాకర్ మల్టిపుల్ ఇమేజెస్ రన్ అవ్వాలంటే కుబర్నిటీస్ అని, ఈ టూల్స్ మీరు నేర్చుకుంటారు మెయిన్. ఓకే, అండ్ దెన్ మెజారిటీ ఎక్స్ప్లెనేషన్ హ్యాపెన్స్ ఇన్ తెలుగు టు రీచ్ ఎవ్రీ వన్. ఎస్, వీఆర్ టార్గెటింగ్ ఆల్ ఆర్ తెలుగు ఆడియన్స్. సో ఎక్స్ప్లెనేషన్లో 80% మీకు తెలుగులోనే ఉంటుంది. There are certain terminologies, certain statements which are supposed to be explained in English. అప్పుడు నేను ఇంగ్లీష్లోనే చెప్తాను. ఎందుకంటే మీకు ఆ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూలో మీరు ఎగ్జాక్ట్లీ అది అలానే ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమవుతుంది. మీకు అప్రోచ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నేను హ్యాండ్స్ అని చెప్పేటప్పుడు వాట్ ఎవర్ ద టెర్మినాలజీ పార్ట్ టు బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అది ఇంగ్లీష్లోనే చెప్తాను. అలా నౌ
యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు మొత్తం 4 ప్రాజెక్ట్స్ చేస్తారు విచ్ కవర్స్ కంప్లీట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. అంటే బేసిక్ లెవెల్ వెబ్ ఫార్మ్స్ మీద ఒక ప్రాజెక్టు, ASP.NET Core MVC పైన ఒక ప్రాజెక్టు, ASP.NET వెబ్ API పైన ఇంకొక ప్రాజెక్టు, అండ్ మైక్రో సర్వీసెస్ పైన లాస్ట్ ప్రాజెక్ట్. కంప్లీట్ 4 ప్రాజెక్ట్స్. అండ్ ఈ కోర్సులో మీకు జాబ్ రెడీనెస్ రిలేటెడ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, wherein to make you comfortable with com skills, aptitude, resume preparation. E kind of training part kuda, it is an add-on advantage to you people apart from the technology training, right? So this is the course highlights part. Now, who can join this .NET course? ఇది అందరికి ఉండే $1 million క్వశ్చన్. ఇది నేను నేర్చుకోవచ్చా, ఈ కోర్స్కి నేను పనికొస్తాను, లేకపోతే నేను వేరే టెక్నాలజీ ఏమైనా నేర్చుకోవాలా? ట్రస్ట్ మీ, ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఎవ్రీ వన్. లెట్స్ సే మీరు ఇప్పుడే ఫ్రెషర్, కాలేజ్ నుంచి ఫ్రెష్గా బయటకు వచ్చారు, యూ వాంటెడ్ కిక్ స్టార్ట్ యువర్ ఐటీ కెరియర్, చూస్ .NET. మెనీ ఐటీ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ .NET ఫ్రెషర్స్ అండ్ మంచి సాలరీ ప్యాకేజ్ రేంజ్, జావాకి పైథాన్కి వీళ్ళకి ఈక్వల్గా సాలరీ రేంజ్ ఉంటుంది. దెన్ పీపుల్ హూ హ్యావ్ ఎ లిటిల్ గ్యాప్ ఇన్ దర్ కెరియర్ అండ్ దెన్ క్విక్లీ వాంట్ టు అడాప్ట్ ది డెవలప్మెంట్ స్కిల్స్. అంటే ఎవరికైతే మీకు ఆల్రెడీ దెర్ కుడ్ బి మెనీ రీజన్స్ వెన్ యూ టేక్ ఎ గ్యాప్. ట్రై టు అండర్స్టాండ్, మీరు ఒకప్పుడు జాబ్ చేస్తున్నారు, బై ఎనీ ఛాన్స్ ఆర్ బై ఎనీ రీజన్ యూ టుక్ ఎ గ్యాప్, 1 year 2 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాప్ ని కవర్ చేసుకుంటూ మీరు ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే .NET ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే దీంట్లో లో కోడ్ ప్లాట్ఫామ్, మీరు రియలీ చాలా తక్కువ కోడ్ రాస్తారు ఇందులో, అండ్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. టెక్నికల్ స్కిల్స్ కానీ, అండ్ దెన్ కంపీటింగ్ మీన్స్ కంపీటింగ్, జావాకి పైథాన్కి చాలా కంపీటింగ్ గా ఉంటుంది ఇన్ టెక్నాలజీ లెవెల్స్. ఓకే, అండ్ దెన్ పీపుల్ with less coding skills and wants to learn low code technology. That's what I was speaking about. దీంట్లో మీరు కోడ్ రాయారు, కోడ్ జనరేట్ చేస్తారు. We have a beautiful IDE called Visual Studio. దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ కోసము. మీరు ఒక ప్రాజెక్ట్ టెంప్లెట్ యూస్ చేసుకొని నాకు ఇది కావాలి, ఈ టేబుల్ యూస్ చేయి, ఇవి కావాలని చెప్తే అదే మొత్తం కోడ్ జనరేట్ చేసిస్తుంది. అలానే మనం కోడ్ రాయమా అంటే కాదు, లో కోడ్ అంటే ఉన్న కోడ్ని మనం కస్టమైజ్ చేసుకుంటాం. అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ కూర్చొని జీరో కాడి నుంచి మొదలుపెట్టి అంత లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకుంటూ కూర్చోం. సేమ్ అప్రోచ్ ఇఫ్ యూ టేక్ ఇన్ జావా ఫర్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ వాంట్ టు డిమోటివేట్ సమ్ అదర్ టెక్నాలజీ, బట్ ఐమ్ సేయింగ్ ఒక జావాలో మీరు ఒక 500 lines కోడ్ రాస్తారు, ఒక 100 lines కోడ్ ఆర్ 200 lines కోడ్ ఐడిఏ జనరేట్ చేస్తారు. ఇందులో ఆ టోటల్ 700 lines కోడ్ కూడా ఐడిఏ జనరేట్ చేస్తుంది. దెన్ మీరు చేయాల్సిన పనుల్లో మీకు కావాల్సిన దాన్ని మార్చుకొని కస్టమైజ్ చేసుకోవడమే, అంతే. ఇట్ ఈస్ సో సింపుల్. నౌ the next kind of people who can learn this course is people who wanted to switch from non-coding to coding side. Let's say you could be from testing background or లేదా డేటాబేస్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మీరు సపోర్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు, అంటే టెక్నికల్ సపోర్ట్ ఆర్ ప్రాజెక్ట్ సపోర్ట్. ఇలాంటి వాళ్ళందరూ కోడింగ్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కవర్ చేసుకుంటూ ద బెస్ట్ లైన్ టు లెర్న్ ఈస్ .NET, నాట్ ఎనీ అదర్ టెక్నాలజీ బట్ .NET. Am I clear? And then people who already have .NET knowledge in the traditional web forms కానీ కొంచెం ఓల్డ్ మోడల్ అప్రోచ్ ADO .NET కానీ ఇవి తెలిసి మీరు ఇప్పుడు లేటెస్ట్గా .NET నేర్చుకోవాలి టు మీట్ ద ట్రెండ్స్ అని అనుకుంటే దిస్ ఇస్ ద కోర్స్ ఫర్ యూ. ఇందులో మేము ASP.NET Core విత్ MVC, Entity Framework, ASP.NET Web API, మైక్రో సర్వీసెస్, జనరేటివ్ AI అండ్ DevOps పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఈ కోర్స్ నేర్చుకుని బయటకు వెళ్తే ఇఫ్ సంబడి ఆస్క్ యూ, అరే నీకు .NEట్లో ఏం వచ్చు అంటే, .NEట్లో నీకేం కావాలి, నాకు చాలా వచ్చు, ఏం కావాలో చెప్పు నేను అది చేసి చూపిస్తాను అనే స్టేజ్లో మీరు ఉంటారు. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఎవరైనా సరే మిమ్మల్ని .NEట్లో నీకేం వచ్చు అంటే నీకేం కావాలి అని అడిగే స్టేజ్లో ఉంటారు. ఓకే, నౌ ద జాబ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుంటే జనరల్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయంటే యూ కెన్ బికమ్ ద ఫస్ట్ జాబ్ విల్ బి మిడిల్వేర్ అప్లికేషన్ డెవలపర్స్. ఇది మీరు ఎక్కువ వర్క్ చేసేది. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దర్ ఇస్ సర్టన్ థింగ్ కాల్డ్ .NET MVC. అంటే నేను చెప్పేది వెబ్ API కాదు, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నాను. అందులో CSHTML అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. CSHTML కాన్సెప్ట్ ఏంటంటే HTML పేజ్ విచ్ కంటైన్స్ C# కోడ్. ఓకే, సో చాలా ఈజీ దాన్ని బిల్డ్ చేయడానికి, డెవలప్ చేయడానికి. వీళ్ళ దగ్గర ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఉంది, దాని పేరు బ్లేజర్. సో మీరు బ్లేజర్తోని యూ విల్ డెవలప్ వ్యూస్ కాల్డ్ రేజర్ పేజెస్.
రేజర్ పేజెస్ అంటే HTML కోడ్ విచ్ ఇస్ బిల్ట్ ఇన్ విత్ C# కోడ్ అనమాట. అండ్ ద అప్రోచ్ ఇస్ సో స్వీట్ అండ్ దెన్ సో ఈజీ. యూ హార్డ్లీ పుట్ యువర్ ఎఫర్ట్స్ టు లెర్న్ ఆర్ టు కోడ్. ఈజీగా అంటే ఈజీగా డెవలప్ చేయొచ్చు అది. ఓకే, సో మీరు అది నేర్చుకుంటారు. ప్లస్ ఎస్, యు ఆర్ లెర్నింగ్ సర్వర్ సైడ్ కోడింగ్ ఎలాగో కంపల్సరీ కాబట్టి మీరు మిడిల్ లెవెల్ అప్లికేషన్ డెవలపర్స్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. లేదు, కంపెనీలో దెర్ ఇస్ అ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ దట్ యాజ్ ఆఫ్ నో వాళ్ళ దగ్గర ముందర యూఐ డెవలప్ చేసేవాళ్ళు కావాలి. అఫ్ కోర్స్ వీఆర్ కవరింగ్ యాంగులర్ అండ్ దెన్ రియాక్ట్ ఫర్ యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కోర్స్. సో యూ కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్. అంటే మీరు మిడిల్ వేర్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు, లేదా రెండు చేయొచ్చు. ఓకే, ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది డేటాబేస్ పైన వర్క్ చేసే వాళ్ళ కోసం. మీకు డేటాబేస్ వచ్చా? ఎస్, మీరు నేర్చుకుంటున్నారు కదా. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు SQL క్లియర్గా నేర్చుకుంటున్నారు విత్ 2 డిఫరెంట్ సర్వర్స్. ఇక్కడ రాసే చూడండి, యూ వుడ్ బి లెర్నింగ్ SQL సర్వర్ అండ్ MySQL. ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ విల్ ఆల్సో గివ్ యూ బేసిక్స్ ఆఫ్ MongoDB. ఓకే, సో ఇలా మీరు డిఫరెంట్ డేటాబేస్ సర్వర్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి యూ కెన్ ఆల్సో స్టార్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డేటాబేస్ ఎక్స్పర్ట్. నౌ ద కోర్స్ ఆల్సో గివ్స్ యూ ద బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ ఆన్ డెవాప్ స్కిల్స్. డెవాప్ స్కిల్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, డాకర్, క్యూబర్నెటిస్, గిట్, జీరా, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. సో మీరు ఏంటంటే యూ కెన్ హిట్ ఎనీ లైన్. డెవాప్స్ లైన్ హిట్ చేయొచ్చు, బ్యాక్ అండ్ లైన్ హిట్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ హిట్ చేయొచ్చు, మిడిల్ వేర్ లైన్ హిట్ చేయొచ్చు. బట్ దిస్ ఈస్ యువర్ మెయిన్ లైన్. మిడిల్ వేర్ యాప్ డెవలపర్స్ ఈజ్ యువర్ మెయిన్ లైన్. ఫుల్ స్టాక్ డెవలపర్ గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఫుల్ స్టాక్. ఐ కుడ్ సే దిస్ కోర్స్ ఇస్ కాల్డ్ .NET కంప్లీట్. అంటే ఇందులో నేను కంప్లీట్ గా నేర్పిస్తున్నాను. మీరు లోపలికి స్టెప్ ఇన్ అయినప్పుడు డెవలప్మెంట్ కి మీరు ఎలాంటి జాబ్ అడగచ్చు అంటే ఐటీలో ఉన్న ప్రతి జాబ్ మీరు చేయగలుగుతారు. అంటే యూఐ డిజైన్, బ్యాక్ అండ్ కోడింగ్, బ్యాక్ అండ్ డేటాబేస్ డిజైనింగ్ మొత్తం అయిపోయినాక తీసుకొని పోయి డిప్లాయ్ చేయడం, ఇదంతా చేయగలుగుతారు. ద ఓన్లీ వర్క్ దట్ యూ కెనాట్ డూ ఈజ్ ఆ టెస్టింగ్ పార్ట్. టెస్టర్ చేసే నెగిటివ్ టెస్టింగ్ ఒకటి తప్ప మిగతా అన్ని చేయగలుగుతారు. బై ద వే ఈ కోర్సులో మీకు యూనిట్ టెస్టింగ్ కూడా నేర్పిస్తాం. సో పాజిటివ్ టెస్టింగ్ మీరు చేయగలుగుతారు. మీ మీ అప్లికేషన్ ని మీరే యూనిట్ టెస్ట్ చేయగలుగుతారు. ఎక్స్ యూనిట్ అండ్ మాక్ డౌన్ నేర్పిస్తాం, అది కూడా నేర్చుకుంటారు. ఓకే, నౌ ద కోర్స్ రోడ్ మ్యాప్ అంటే ఏం నేర్చుకుంటున్నారు ఇందులో, రైట్? సో కోర్స్ రోడ్ మ్యాప్ అండ్ దెన్ ప్రాజెక్ట్స్, దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు అండర్స్టాండ్. కోర్సులో మీరు అన్నిటికంటే ఫస్ట్ నేర్చుకునేది C#. బికాస్ ఎనీ అప్లికేషన్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకునే కోడ్ రాస్తారు కాబట్టి యూ నీడ్ టు లెర్న్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ C#. సెకండ్, ఈ ఏదైతే కోడ్ రాస్తారో ద కోడ్ యు ఆర్ రైటింగ్ ఫర్ టేకింగ్ యూజర్ ఇన్పుట్, ప్రాసెసింగ్ దట్ యూజర్ ఇన్పుట్, సేవ్ ఇట్ టు ద డేటాబేస్ ఫర్ రీయూజబిలిటీ, మళ్ళీ డేటాబేస్ లో ఉన్నది వాల్యూస్ తీసుకొచ్చి ఎండ్ యూజర్ కి చూపించాలి. ఇలాంటి అప్రోచ్ కోసం మనం ఏం చేస్తామంటే విల్ బి సేవింగ్ ద ఇన్పుట్ ఆఫ్ ద ఎండ్ యూజర్ టు ద డేటాబేస్. దానికోసం మీరు SQL నేర్చుకుంటారు. యూ విల్ బి లెర్నింగ్ కంప్లీట్ క్లియర్గా మొత్తం కంప్లీట్ SQL నేర్చుకుంటారు. అంటే డేటాబేస్ డెఫినేషన్ లాంగ్వేజ్, డేటాబేస్ మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ డేటా రీడ్ లాంగ్వేజ్, DDL, DML, DCL, TCL అని పిలుస్తారు కదా, ఇవన్నీ నేర్చుకుంటారు. PLSQL పార్ట్ నేర్చుకుంటారు. వాట్ యు మీన్ బై PLSQL రా? ఈ డేటాబేస్ తోని పర్ఫెక్ట్ గా వర్క్ చేయడం కోసం మీరు బ్యాక్ ఎండ్ లో స్టోర్డ్ ప్రొసీజర్స్ రాస్తారు, ట్రిగ్గర్స్ రాస్తారు, ఇండెక్సెస్ రాస్తారు పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కి, అండ్ వ్యూస్ రాస్తారు అంటే డేటాని తీసుకొచ్చి ఎండ్ యూజర్ కి ఈజీగా చూపించడం కోసం. ఇలా యూ విల్ బి లెర్నింగ్ డిఫరెంట్ బ్యాక్ ఎండ్ అప్రోచెస్. ఇవి కాక మీ డేటాబేస్ ని సేఫ్ సైడ్ పెట్టుకోవడం కోసం బ్యాకప్ అండ్ రికవరీ, ఈ రెండు టెక్నిక్స్ నేర్పిస్తాను. ప్లస్ డేటాబేస్ మైగ్రేషన్, మీరు 2 సర్వర్స్ నేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు SQL సర్వర్ ఒక లైసెన్సింగ్ మోడల్ ఉంది అనుకుందాం. లెట్స్ ఒక 1 lakh ఉంది సంవత్సరానికి. MySQL లైసెన్సింగ్ మోడల్ 50,000 ఉంది అనుకుందాం. మీరు అప్లికేషన్ డెవలప్ చేశాక క్లయింట్ మీ దగ్గరకు వచ్చి, భయ్యా నాకు ఇది 1 lakh నేను పెట్టలేను, కెన్ యూ ప్లీజ్ మైగ్రేట్ దిస్ డేటాబేస్ టు MySQL అని అడుగుతాడు. వాడికి అది చాలా సింపుల్ టాస్క్, చాలా సింపుల్ నీడ్ అది. బట్ మీరు ఎలా డెవలప్ చేస్తారు? SQL సర్వర్లో ఉండే డేటాబేస్ మోడల్, డేటా టైప్స్ ఇవన్నీ MySQL సపోర్ట్ చేయకపోవచ్చు. SQL సర్వర్లో మీరు రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ MySQL లో ఉండకపోవచ్చు. అప్పుడు యూ హ్యావ్ టు ఆటోమేట్ దట్ ప్రాసెస్. దీనికోసం మైగ్రేషన్ టూల్స్ అని ఉంటాయి. ఈ మైగ్రేషన్ టూల్స్ యూజ్ చేసి ఒక సర్వర్ టైప్ లో ఉన్న డేటాబేస్ అలాంగ్ విత్ ఆల్ ద ప్రోగ్రామింగ్ స్నిపెట్స్ యూ కెన్ మైగ్రేట్ దెమ్ టు అనదర్ డేటాబేస్ సర్వర్. SQL సర్వర్ టు MySQL. డేటా కూడా వెళ్తుందా? వెళ్తుంది. ఓకేనా? వెళ్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నేర్పిస్తాను మీకు డేటాని, అలానే డేటా మైగ్రేషన్ నేర్పిస్తాను,
బ్యాకప్ రికవరీ నేర్పిస్తాను, పిఎల్ఎస్క్యూఎల్ నేర్పిస్తాను, అండ్ రెగ్యులర్ ఎస్క్యూఎల్ మొత్తం కంప్లీట్ గా నేర్చుకుంటారు. జాయిన్స్, రిలేషన్స్, ఇన్ డెప్త్ లెవెల్. ఓకే. సో దీని తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, నా దగ్గర అప్లికేషన్ మోడల్ కోడ్ రాయడం వచ్చు అండ్ డేటాబేస్ తో ఇంటరాక్ట్ చేయడం వచ్చు. మరి ఎండ్ యూజర్ తో ఎట్లా మాట్లాడాలి నేను? రైట్, వాడికి ఒక యూఐ చూపించాలి కదా అందంగా. సో నౌ ఐ విల్ గో టు హెచ్టిఎంఎల్ పార్ట్. ఇక్కడ హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్ ఇవి నేర్చుకుని వీటితో మీరు ఫస్ట్ స్టాటిక్ వెబ్ పేజ్ చేస్తారు. బాగుంది. ఈ స్టాటిక్ వెబ్ పేజ్ డేటా పుష్ చేయగలుగుతుంది తప్ప డేటాని హ్యాండిల్ చేయలేదు. ఇన్పుట్ మీరు ఏదైతే ఇచ్చారో వాడిని ఎవరో ఒకరు హ్యాండిల్ చేయాలి కదా సర్వర్ సైడ్. అండ్ దెన్ సర్వర్ సైడ్ రెస్పాన్స్ అంతా ఫామ్ చేసి వీడికి చూపించాలి కదా మీరు. నౌ యూ వుడ్ బి లెర్నింగ్ ASP.NET వెబ్ ఫార్మ్స్. ఇందులో సర్వర్ సైడ్ వెబ్ పేజెస్ ఎలా ఉంటాయి, ఎలా డెవలప్ చేస్తారు, డేటా తీసుకొచ్చి దాంట్లోకి ఎలా బైండ్ చేస్తారు, ఎండ్ యూజర్కి ఎలా చూపిస్తారు, రిక్వెస్ట్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, రెస్పాన్స్ ఎట్లా ఇస్తారు, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. అండ్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ యూ హ్యావ్ అన్ అప్రోచ్ కాల్డ్ ADO.NET, యాక్టివ్ఎక్స్ డేటా ఆబ్జెక్ట్, ADO అంటే. కానీ ఇది కొంచెం, ఈ రెండు కూడా వెబ్ ఫార్మ్స్ అండ్ ADO.NET కొద్దిగా ట్రెడిషనల్ అప్రోచెస్. అంటే ఒక 4 years బ్యాక్ ముందర ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా దీని మీదనే ఉన్నాయి, 4-5 years బ్యాక్. మరి ఇప్పుడు దీని మీద లేవు. కానీ మీరు ఒక కంపెనీలోకి వెళ్ళినప్పుడు మీకు కొత్త ప్రాజెక్ట్ వస్తే ఫ్రమ్ ద స్క్రాచ్ మీరు స్టాండర్డ్ లెవెల్లో డెవలప్ చేస్తారు. ఎస్, అన్ని స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు కొత్తగా చేస్తాం. బట్ ఉన్న ప్రాజెక్టులు ఏం చేసుకుందాం? నియర్లీ 60% ఆఫ్ ద .NET ఇండస్ట్రీ ఈజ్ హ్యావింగ్ దిస్ వెబ్ ఫార్మ్స్ అండ్ ADO.NET అప్రోచ్ బేస్డ్ ప్రాజెక్ట్. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు అలాగే బతకరు కదా. సో దే విల్ అప్రోచ్ యూ టు మైగ్రేట్ దట్. ఓకే, ఓల్డ్ ప్రాజెక్ట్ ని మైగ్రేట్ చేయడానికి. సో మీకు ఆ ఓల్డ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దాని అప్రోచ్ ఏంటి తెలియాలి కాబట్టి నేను ఇది మొత్తం ఇన్ డెప్త్ గా క్లియర్ గా నేర్పిస్తాను. నౌ మైగ్రేట్ చేయాలంటే మీకు లేటెస్ట్ ట్రెండ్స్ తెలియాలి కదా మరి. దాట్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ హియర్. స్టాండర్డ్ డిజైన్ ప్యాటర్న్స్ ఆఫ్ వెబ్ యాప్ డెవలప్మెంట్, solid principles, ASP.NET Core Framework with MVC model approach, model view controller approach, and ఈ ADO.NET ప్లేస్ లో మీరు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అని ఒక ORM ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటారు. ఓకే, సో ఇదంతా కూడా మీరు వెబ్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఇది వెబ్ అప్లికేషన్ అయితే హౌ డు వీ కమ్యూనికేట్? త్రూ ది బ్రౌజర్. బాగుంది. ఇప్పుడు ఇదే వెబ్ అప్లికేషన్ పోయి వేరే టెక్నాలజీలోని అప్లికేషన్తో మాట్లాడాలంటే అంటే అసలు ఎందుకు మాట్లాడాలి? లుక్, మీరు ఒక బుక్ మై షో అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారని అనుకుంది. ఓకేనా? బుక్ మై షోకున్న రిక్వైర్మెంట్ ఏంటి? టికెట్ బుకింగ్. టికెట్ బుకింగ్ ఉట్టిగా అయిపోతుంది, ఆ పేమెంట్ గేట్వే కావాలి కదా. సో పేమెంట్ గేట్వే ఏదైతే ఉందో, క్రెడిట్ కార్డు లేకపోతే నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ లేకపోతే గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఆర్ ఇంకొకటి ఏదైతే యూపీఐ యాప్స్ ఉంటాయో, ఇవన్నీ కూడా .NET లో ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. దే కెన్ బి ఇన్ ఎనీ టెక్నాలజీ, దట్ కెన్ బి ఇన్ జావా, కెన్ బి ఇన్ .NET ఆర్ పైథాన్, ఎనీవన్. అప్పుడు మీరు పోయి దాంతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు? మీ అప్లికేషన్కి అర్థమయ్యేది ఇది ఒకటే, C#. వాళ్ళకి అర్థమయ్యేది జావా ఉండొచ్చు, పైథాన్ ఉండొచ్చు. హౌ దీస్ టూ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్? దానికోసము వి విల్ బ్రింగ్ ఇన్ దిస్ క్యాండిడేట్ కాల్డ్ వెబ్ API. వీళ్ళని వెబ్ సర్వీసెస్ అని పిలుస్తారు. సో we will teach you how to develop web services using which మీ అప్లికేషన్ బయట ఉన్న వేరే టెక్నాలజీ బేస్డ్ అప్లికేషన్ తోనే కమ్యూనికేట్ చేస్తుంది. వి కాల్ ఇట్ ఇంటర్ టెక్నాలజీ కమ్యూనికేషన్. Two different technologies they'll communicate with each other is what we call as inter-technology communication. Okay. Now after you learn inter-technology communication, ఇప్పుడు వాడిచ్చే రెస్పాన్స్ మోడల్ మీరు తీసుకునే రెస్పాన్స్ మోడల్ రెండు డిఫరెంట్ ఉండొచ్చు. అందుకని మనం ఏం చేస్తామంటే విల్ గో విత్ ఎ కామన్ రెస్పాన్స్ మోడల్ కాల్డ్ JSON రెస్పాన్సెస్. మరి JSON రెస్పాన్స్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది. అంటే ఒక వాట్ యూ కాల్ దిస్, చిన్న జావా స్క్రిప్ట్ చూసినట్టు ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. బట్ ఇదే అవుట్పుట్ మనం ఎండ్ యూజర్ చూపించలేం కదా. సో యూ విల్ బి లర్నింగ్ UI ఫ్రేమ్వర్క్స్, Angular అండ్ React. ఇందులో Angular మెయిన్, జస్ట్ లైక్ Mongo, ఐ విల్ ట్రై టు గివ్ యూ ద బేసిక్స్ ఆఫ్ React. ఓకే, నౌ ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ JSON రెస్పాన్సెస్ ని పర్ఫెక్ట్ గా ఒక వెబ్ ఫార్మాట్ లో అవుట్పుట్ చూపిస్తారు కస్టమర్స్ కి, సో దట్ దే విల్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ దెన్ గెట్ ఏ ఫీల్ ఆఫ్ ఓకే మేము అవుట్పుట్ చూస్తున్నామా. సో దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. అయితే ఇక్కడతో ఫుల్ స్టాక్ అయిపోదు. ఐడియల్లీ చెప్పాలంటే నేను చెప్పినా కదా, దిస్ నాట్ జస్ట్ ఫుల్ స్టాక్, దిస్ ఇస్ .NET కంప్లీట్ కోర్స్ అని. సో వాట్ ఇస్ దట్ మీన్? ఫుల్ స్టాక్ లో మీరు ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నారో ఈ
పార్ట్ మొత్తం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నేర్చుకునేది ఇంకొక లెవెల్, మైక్రో సర్వీసెస్. వై డు వి గో ఫర్ మైక్రో సర్వీసెస్? బేసికలీ వై డు యూ గో ఫర్ ఎ మైక్రో సర్వీస్? నార్మల్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ లో వాట్ ఎవర్ యు ఆర్ డెవలపింగ్, అన్ని మాడ్యూల్స్ కలిపి ఒక్కటే ప్రాజెక్ట్ లో డెవలప్ చేస్తున్నారు మీరు. నువ్వు ఈ అప్రోచ్ లో ఏమైతుందంటే, ఒక్క నిమిషం. ఓకే, ఈ అప్రోచ్ లో ఏమైతుందంటే ప్రాబ్లం, రేపొద్దున ఒక చిన్న రిక్వైర్మెంట్ చేంజ్ వచ్చిన, లేదా ఒక చిన్న బగ్ వచ్చిన, ద కంప్లీట్ అప్లికేషన్ హ్యాస్ టు బి రీడిప్లాయిడ్ ఆర్ రీచేంజ్డ్. ప్రతిసారి అప్లికేషన్ మొత్తం డౌన్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేయాలంటే ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 3-4 hours ఆఫ్ టైం. ఓకే, ఒక పెద్ద బ్యాంక్ అప్లికేషన్ లేదా గూగుల్ పే ఆర్ లేకపోతే ఇంకొకటి మన ఈ-కామర్స్ వెబ్సైట్ లాంటిది మీరు చేస్తారనుకోండి, హౌ హార్డ్ ఇట్ ఈస్. ఒక బ్యాంక్ 3 hours డౌన్ అయితే ఎన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ వాడికి లాస్ అవుతాయి. ఓకే, ఈ-కామర్స్ వెబ్సైట్ 3 hours డౌన్ అయితే ఎంతమంది ఆన్లైన్ కస్టమర్స్ కొనలేకపోతారు? వాడికి చాలా లాస్ వస్తుంది కదా. నౌ అందుకని చెప్పి ఏం చేస్తారంటే, వీ విల్ డివైడ్ ద టోటల్ ప్రాజెక్ట్ ఇంటూ డిఫరెంట్ డిఫరెంట్ మైక్రో సర్వీసెస్. అందులో ఉన్న అన్ని మాడ్యూల్స్ని చిన్న చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాం, స్మాల్ స్మాల్ మాడ్యూల్స్. ఈచ్ స్మాల్ మాడ్యూల్స్ విల్ బి డిప్లాయిడ్ సెపరేట్లీ యాజ్ సెపరేట్ అప్లికేషన్స్. ఇప్పుడు ఏమవుతుంది, అన్ని కూడా డిఫరెంట్ అప్లికేషన్స్, అన్ని ఒకదాంతో కూడా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కాంప్లెక్సిటీ ఏం పెరుగుతుందంటే, వీటిని సరిగా కమ్యూనికేషన్ త్రూ మేనేజ్ చేయడం. బట్ ఈ అప్రోచ్ ఈ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సాల్వ్ చేస్తుంది, డౌన్ టైం ప్రాబ్లమ్ని. అండ్ ఇక్కడ అప్లికేషన్స్ అని ఒకదాంతో ఒకటి డిటాచ్ అయిపోతాయి కాబట్టి మీరు ఏది పట్టుకుంటే అదే డెవలప్ చేయొచ్చు, అదే డిప్లాయ్ చేయొచ్చు, మీకు దాన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, నౌ దట్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ విత్ ఆల్ ద ఆర్కిటెక్చరల్ స్టాండర్డ్స్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ అండ్ దెన్ యూ డెవలప్ ఇట్. ఇదే మైక్రో సర్వీస్ని తీసుకొని పోయి జనరేటివ్ అయితే ఇంటిగ్రేట్ చేయడం కూడా నేర్పిస్తాను. ఇక్కడ మీరు .NET AI అని ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారు, అండ్ యూ విల్ బి లెర్నింగ్ హౌ డు యూ ఇంటిగ్రేట్ విత్ మైక్రో సర్వీసెస్. అంటే మీ అప్లికేషన్ను చార్జిబిట్తోని లేకపోతే కోపైలట్తోని కమ్యూనికేట్ చేసి దాని నుంచి అవుట్పుట్ తీసుకొచ్చి మీ కస్టమర్స్కి చూపించాలనుకోండి, అది చూపించవచ్చు. సో కస్టమర్ చార్జిబిట్ ఓపెన్ చేయకుండా మీ అప్లికేషన్లోనే వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చుకుంటాడు. అది నేను చెప్పేది. ఓకేనా? యూ విల్ బి డూయింగ్ దట్. దీని తర్వాత ఇప్పుడు మీ అప్లికేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకొని పోయి ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి కదా మనం, అవునా కదా? సో యూ విల్ లెర్న్ దిస్ డెవాప్స్. ఇందులో మీకు ఇందాక నేను చెప్పినా కదా ఆల్రెడీ, గిట్, జీరా, అప్లికేషన్ డెవలప్మెంట్ దగ్గర అండ్ డిప్లాయ్మెంట్ దగ్గర డాకర్ కుబర్నెటీస్ తీసుకుంటారు. ఇవి నేర్చుకున్నారు, బాగుంది. ఎక్కడ తీసుకుని పోయి డిప్లాయ్ చేయాలి? లోకల్ సర్వర్లో చేస్తారా? కాదు కదా. ఐ మీన్ మనం డెవలప్మెంట్ ప్రాక్టీస్ చేసినంత వరకు లోకల్ సర్వర్ మన కంపెనీలోనే ఒక సర్వర్లో చేస్తాం. టెస్టింగ్ ప్రాక్టీస్ చేసే దగ్గర టెస్టింగ్ సర్వర్లో చేస్తాం. ఓకేనా? వీ కాల్ దమ్ డెవ్ సర్వర్, ఎస్ఐటి సర్వర్, ఓకే, యుఐటి సర్వర్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. వాళ్ళ క్లయింట్ సైడ్ ఒక యుఐటి సర్వర్లో ఇట్లా చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యుఐటి అండ్ ప్రొడక్షన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి మన కంట్రోల్లో ఉండవు, క్లయింట్ గారి కంట్రోల్లో ఉంటాయి. అండ్ హీ మే ఆప్ట్ ఫర్ క్లౌడ్. సో ఇక్కడ మీరు క్లౌడ్ నేర్చుకోవాలి. సో మీకు క్లౌడ్ బేసిక్స్ నేర్పిస్తాను, అండ్ అజూర్ నేర్చుకుంటారు మీరు క్లియర్గా, హౌ టు క్రియేట్ వర్చువల్ డైరెక్టరీ, హౌ టు క్రియేట్ కుబర్నెటీస్ పార్ట్స్, అండ్ దెన్ మీ అప్లికేషన్ తీసుకొని పోయి అజూర్ కుబర్నెటీస్ సర్వీస్ అని ఉంటుంది, దాంట్లో ఎలా డిప్లాయ్ చేస్తారు, స్లైట్ ఆటో స్కేలింగ్ కొంచెం నేర్పిస్తాను, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్, ఆటో స్కేలింగ్ అవి ఎలా ఉంటాయి, స్పేస్ ఎలా అలొకేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్. అందుకని ఇది జస్ట్ ఫుల్ స్టాక్ కాదు. Please understand, this is called complete.